అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ప్రజలారా, మనం తెలంగాణలో కనుక చూస్తే భారతీయ కాంగ్రెస్ సమితి నడుస్తుంది. ఏంది? భారతీయ కాంగ్రెస్ సమితి. ఏందా ఈ వింత పేరు అనుకుంటారా మీరు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళంతా ఒకటే. ఈ ఈ అంతా ఒకటే డ్రెస్సు, వీళ్ళంతా ఒకటే. మనందరికి బయటకు కనిపించడానికే లొల్లి ఉంటుంది, కానీ ఇంటర్నల్గా దే ఆల్ ఆర్ వన్. వాళ్ళు వాళ్ళంతా ఒకటే. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, చూడండి ప్రజలారా, ఇంతకంటే ముందు ఆ, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మేద్దామని చెప్పి చూసిండ్రు. ఇక పిల్లల నుంచి వ్యతిరేకత, ఫ్యాకల్టీ నుంచి బాగా వ్యతిరేకత వచ్చేసింది. దాంతో ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా బాగా వ్యతిరేకత రావడంతో ఆపేసింది. ఇవాళ ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీరు కరెక్ట్గా చూడండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక 2300 ఎకరాల భూమి ఉంటుంది. ఈ 2300 ఎకరాల భూముల్ని 2003లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి లాగా 400 ఎకరాలని కేవలం 2 కోట్లకు మాత్రమే, 2 కోట్లకు ఐఎంజీ భారత అని ఒక స్పోర్ట్స్ అకాడమీకి ఇవ్వడం జరిగింది. 2006లో మళ్ళా ఎవరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు ఇది చాలా అన్యాయము, ఇన్ని వందల ఎకరాలని 2 కోట్ల రూపాయలకి ఎట్లా అమ్ముతారని చెప్పి ఇది కుదరదని చెప్పి అది క్వాష్ చేసి తర్వాత దాన్ని ప్రభుత్వంలో కలిపేయడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు దానికి వాళ్ళు ఏం చేశారంటే, ఐఎంజీ భారత వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. కోర్టుకు వెళ్తే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏమైందంటే, కోర్టు ఇవన్నీ పక్కకు జరిపేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హెచ్సియు, దీన్ని అమ్మడానికి లేదు, ఇది ప్రభుత్వం ఆస్తి అని చెప్పి ప్రభుత్వంకి కలిపేసారు. అది కలుపుడుతోటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదిగా. ఈ కొత్త ప్రభుత్వం వీళ్ళు మళ్ళా అది వచ్చేసినారు, మళ్ళీ కొత్త పాట మొదలు పెట్టిన అనే టైప్లో వీళ్ళు ఏం చేసినారు? కరెక్ట్గా చూడండి ప్రజలారా, ల్యాండ్ అమ్ముడు కొనడం అనేది ఈ తెలంగాణలో అతి దరిద్రం తయారైందనమాట. 2 కోట్ల రూపాయల భూముల్ని ఇవాళ 20,000 కోట్లకు అమ్మడానికి ఒక ప్రణాళిక సృష్టించి ఏం చేసినంటే, ఈ అదే 400 ఎకరాలని మళ్ళీ అమ్మడానికి ఇంకో కొత్త దుకాణం మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి గారు అమ్మొద్దు అని అదే కాంగ్రెస్ పార్టీ చెప్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం చేస్తుంది? అమ్మేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ వేరు, మరి ఈ కాంగ్రెస్ పార్టీ వేరా, లేకుంటే ఆ లీడర్ వేరు, ఈ లీడర్ వేరా? ఇది ఒకటి మనం ప్రజలను తెలుసుకోవాలి. మరి ప్రజలు ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని దేనికి నమ్మిండ్రు అంటే, వీళ్ళు ఎంతో కొంత మంచి చేస్తారేమో అనుకొని నమ్మిండ్రు, అవునా? కానీ హైడ్రా తీసుకొచ్చిండ్రు, పేదవాళ్ళు ఇల్లు కొట్టిండ్రు. పెద్దలు ఎవరో ఒక నాగార్జునది కూడా చూపిస్తారు, మిగతా అంతా స్టోరీ నడిచిపోద్ది. అది పాయింట్ 1. మూసీ రివర్ ఫ్రంట్ అంటారు, దాని మీద 1,50,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు, సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున. ఏడికెళ్ళి తీసుకొస్తారా మరి ఈ పైసలు? ఇవాళ పైసలు లేక ఈ భూమిని అమ్ముతుండ్రు. మళ్ళీ ఆ రోజేమో దీన్ని మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఇది మళ్ళీ దానికి ఒక 30,000 కోట్లు దానికోసం అదనంగా, అంటే 1,50,000 కోట్లలో సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున అప్పులు తీసుకొస్తారు. అంటే ప్రజలు ఆలోచించండి, దీన్ని అమ్ముడు అనేది అవసరం. మరి అట్లాంటప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ఎవరు అడిగినరు? ఆ నీళ్ళు ఎప్పటికి పాడుతూనే ఉంటాయా? పాడితే పారని. ఫస్ట్ నువ్వు డ్రైన్స్ కట్టకుండా ఇవన్నీ ఏం చేయకుండా ఇది మూసీ రివర్ ఫ్రంట్ కట్టేస్తా అంటే ఇది ఎట్లుంది తెలుసా? ఆస్తులు అమ్మి అద్దం కొనుక్కుంటే రూపం మారుతుందా? కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, ఆస్తులు అమ్మి అద్దం కొనుక్కుంటే మీ రూపం మారుతుందా? ఇది ఏడికెళ్ళి తీసుకొచ్చిర్రు ఇది దరిద్రపు ఆలోచనలన్నీ? అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పేదవాళ్ళ కోసం ఇల్లు కడతారు అనేది ఒకటి వాళ్ళు ఎప్పటికెళ్ళే ఉన్న నినాదం. ఈయన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఈయన పాలన ఎట్లుందో ఇక ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రజలారా, ఇప్పుడు ఉన్నదే 400 ఎకరాలు. ఆ 400 ఎకరాలు యాక్చువల్లీ కాలేజీ అంటే యూనివర్సిటీది. ఆ యూనివర్సిటీకి కొంత సైంటిఫిక్గా కొన్ని అప్రోచ్లు చేసేటివి ఉన్నాయి, ప్లస్ అక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అవసరం ఉన్నది, ప్లస్ అక్కడ పిల్లలకు హాస్టల్స్ కోసం సరిగా లేవు. ఇవన్నీ అవసరాలున్నాయి వాళ్ళకు. ఈ భూములన్నీ అమ్మేసుకుంటూ పోతూ ఉంటే ఇంకేం మిగులుతాడా? అసలే ఉన్న గ్రీనరీ కొంత ఉన్నది, మొత్తం అరకొర ఉన్నది హైదరాబాద్లో. ఇంతకంటే ముందు ఇప్పుడు లెట్సే ఒక 2011 అప్పుడు కనుక చూస్తే హైదరాబాద్లో ఎంత ప్రజానికం ఉన్నాయంటే, ఓ 50 లక్షలు 6 లక్షలు ఉంటుండే ఇప్పుడు జనాభా. ఇప్పుడు అదే ఒక కోటిన్నర దాటింది. అంటే ఎంత ఉన్నది? తర్వాత ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ ఆస్తులన్నిటిని అమ్మి వీళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటారు? ఇప్పటిదాకా ఉన్న ఒక వ్యత్యాసం చూడండి ప్రజలారా. 2 కోట్లకు అమ్మిన భూమిని 2001లా ఇవాళ 20,000 కోట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక ల్యాండ్, సేమ్ ల్యాండ్ని 10,000 రెట్లు పెరిగింది.
క్రితం ఒక 20 సంవత్సరాల్లో 10,000 రేట్లు పెరిగింది. 10,000 రేట్లు పెరిగితే మరి ఏ సామాన్యుడు కొనుక్కుంటాడంటే ఎవరి జీతాలు 10,000 రేట్లు పెరిగినాయి నాకు అర్థం కాదు. కుదరలేదన్నట్టే కదా! అంటే ఏమన్నట్టు ఇప్పుడు ప్రజలకు ఏం తెలవాల్సింది ఇక్కడ అంటే ప్రభుత్వము మన ఆస్తుల్ని అమ్మేస్తే మనకు ఎవ్వరికి కూడా నిలువ నీడ ఉండకుండా పోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే అసలు ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. ఎవరు కట్టుకోగలరు చూడండి? ఏ సామాన్యుడు కట్టుకోగలడు చెప్పండి? అంతంత డబ్బులు పెట్టి అంత కట్టుకోలేరు. అయితే సరే ఈ స్టోరీ అంతా పక్కన పెట్టేసి అసలు ఏంది ఈ మ్యాప్ అనేది మీకు ఇంకొంచెం చూపిస్తా. ఇటు చూడండి ప్రజలారా ఈ మ్యాప్ గురించి. దిస్ ఈజ్ వేర్ ఇది కొంచెం కిందికి జరిపి చూపిస్తాను నేను. ఓకే, అయితే ఇప్పటిదాకా మీకు దీని బ్యాక్గ్రౌండ్ చెప్పిన, ఇప్పుడు గవర్నమెంట్ డిసిషన్ చెప్పిన. ఇది కాంట్రవర్షియల్ ఎందుకు అంటే ఇగో ఇది చూడండి. ఇక్కడ ఇది ఒక పెన్ తీసుకుంటాను. 1 సెకండ్, లెట్ మీ టేక్ ద పెన్. ఇగో ఇదంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రైట్? ఇదంతా ఉన్నది. అయితే ఇది కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కిందే వస్తుంది. ఈ మష్రూమ్ రాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ ఇదంతా కొన్ని ల్యాండ్స్ ఇవన్నీ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఇక దానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే దీనికి ఏదో 20,000 కోట్లు వస్తాయని చెప్పి వీళ్ళు కొత్త దుకాణం మొదలుపెట్టారు. ఇది అవసరం లేని లెక్క. ఓకే, వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ వీళ్ళే బ్రేక్ చేస్తూ ఉన్నారు. మేము ఇదంతా కాపాడతామని చెప్పి వీళ్ళే చెప్పినప్పుడు ఇప్పుడేమో మొత్తం ఇంకా కులపడుస్తుంది. అయితే ఇంకో కొంచెం రాసుకొచ్చిన ప్రజలారా ఇగో ఇది చూడండి. నేను ఇక్కడ ఏం రాసుకొచ్చిన అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ల్యాండ్స్ అమ్మిండ్రు. తెలంగాణలో ఈ ప్రభుత్వాలు ఏం చేసినా అంటే ఎన్నో ల్యాండ్స్ అమ్మినాయి. ఈ ఎన్నో ల్యాండ్స్ అమ్మితే ఇప్పుడు నాకు దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా సరే దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. క్రితం 14 సంవత్సరాలలో, నేను 70 సంవత్సరాలు అడుగుతున్నాను, క్రితం 14 సంవత్సరాలు 2011 నుంచి ఇప్పటిదాకానే చూసుకుందాం మనం. 2011 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేద్దాం. ఎన్ని ఎకరాలు ప్రభుత్వం ఎవరెవరికి ఈ ఈ ఈ టైప్లో డిస్ట్రిబ్యూషన్ చేసింది, ఆక్షన్లు చేసేది, లేకపోతే ప్రైవేట్ ఫర్మ్స్కి ఇచ్చినాయి, ఇవన్నీ తీసుకొని ఇందులో ఎంత మట్టుకు ఈ ల్యాండ్స్ యూటిలైజ్ అయినాయి, ఎంత మట్టుకు వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి, ఆ వచ్చిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఆ బిజినెస్ వాళ్ళతో అట్లనే నడుస్తుందా, నడుస్తుంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, వీళ్ళు ట్యాక్స్లు ఎంత కట్టిండ్రు అని ఈ 14 ఏళ్ళలో కనుక ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత మనం అమ్ముడో అమ్మకపోవడం దాని మీద బేస్ చేసి మనం డిసిషన్ తీసుకున్నాం. ఏదంటే ఆ డిసిషన్స్ తీసుకొని ప్రజల్ని మీరు మభ్యపెట్టి ఏదో అది చేసేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలారా ఈ పొలిటీషియన్స్ అంతా ఒకటే, వీళ్ళందరూ కలిసి పంచుకుంటారు ఈ భూములన్నీ. ఒకటే మాట, ఇది అందరు కలిసి పంచుకుంటారు. దీని మీద వీళ్ళు నా మీద కోట్ల కేసేస్తే కూడా వేసుకొని మనం మాట్లాడుకుందాం దాని సంగతి. కానీ ఎందుకంటే ఆ రోజైనా సరే ఇదే చెప్తాను నేను, కోట్ల వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీకు దమ్ముంటే, ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం. అప్పటిదాకా ఈ ల్యాండ్ని ఆక్షన్ వేయడానికి వీలు లేదు. ప్రజలారా మనం యూనివర్సిటీని కాపాడుకుందాము, స్టూడెంట్స్కి ఇంకా అక్కడ ఫ్యాకల్టీకి మనం సపోర్ట్గా నిలబడదాము. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను. ఇగో మీకు చూపిస్తాను. కొంతమంది నేను ఫ్రెండ్స్ తోటి మాట్లాడినాను. ఇగో ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇగో వీళ్ళు ఫ్రెండ్స్, నేను కొంతమందిని అంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళు జేఎంఐ అని ఉంటుంది, జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా వాళ్ళని పంపించి చూపించినాను, అంటే యూనివర్సిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం పంపిస్తే వాళ్ళు వెళ్ళొచ్చిండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, వీళ్ళు కూడా అక్కడికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం పోయి వచ్చిండ్రు. సో ఇది నా వంతు ప్రయత్నం కూడా చేసినాము. ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నా బయట నుంచి నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఒక రౌండ్ టేబుల్ పెడదాము. ఇట్లా కూడా కుదరకపోతే నేను ఒక పిల్ వేస్తాను, గవర్నమెంట్ మీద ఒక పిల్లు వేస్తాను. ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఆ తర్వాత మనం చూసుకున్నాం లెక్క అనేది. అప్పటిదాకా ఈ భూమిలో ఆక్షన్ మాత్రం సేల్ చేయడానికి లేదు అని చెప్పి ఒక కేసు వేద్దాం అనుకుంటున్నాను. ప్రజలారా అందరం మాట్లాడితేనే ఇది ఆగుతుంది, నేను ఒక్కడిని మాట్లాడితే ఆగదు ఇది. కనుక నేను నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నాను. మీ వంతు ప్రయత్నంగా స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, హెచ్సిని కాపాడడానికి ఏమన్నా ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా కొంత చూపిస్తాను. అయితే ఇవన్నీ వీటిలు ఉన్నాయి కదా కిందికి. ఇది ఒక్కటి చూడండి ప్రజలారా. ఒక 4 రోజులనే ఇది ఐఎంజీ హైదరాబాద్కి ఐఎంజీ భారతాకి ఎప్పుడు చంద్రనాయుడు గారు ఉన్నప్పుడు కేవలం 4 రోజులల్లా 4 రోజులల్లా మొత్తం భూమి కట్టబెట్టినరు. 200 ఎకరాల భూమిని కొత్త బిజినెస్ కంపెనీ ఏర్పాటు ఒకటి చేసి దాని నుంచి 400 ఎకరాలు అమ్మేసారు 2 కోట్ల రూపాయలకు మాత్రమే. ఇది ఎంత దగా అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం కిందికి పోయి చూపిస్తాను చూడండి. ఇక అన్నిటికంటే ఇక దీని మీద బాగా వర్కౌట్ చేసినాము, బట్ దట్స్ ఓకే. అయితే అంత మనకు చెప్పుకోవడానికి టైం ఉండదు. ఇక ఇక్కడ హైడ్రా పేరు మీద చెప్పి ఏం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఒకటి మొదలుపెట్టారు. ఈ ఒక్క ఘనకార్యం మాత్రం ఇంతకన్నా గొప్ప ఘనకార్యం కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు చేయరు ఇది చేసినట్టు.
ఏదో దీన్ని కాపాడతా, ఎన్విరాన్మెంట్లు కాపాడతా, నేను ల్యాండ్స్ అదేంది లేక్స్ ఆక్యుపై అయినాయి వీటిని కాపాడతా అని చెప్పి ఇక్కడ అన్నాడు. గచ్చిబౌలిలో ఉన్న భూములను మాత్రం అమ్మేస్తుండు మరి గ్రీనరీని. అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పనిచేయదు ఆయనకు, ఎక్కడ ఆయనకు నచ్చిన కన్నే పనిచేస్తుంది, రైట్. తర్వాత ఇంకొకటి చూపిస్తా, ఇటు కిందికి చూడండి ప్రజలారా. ఇగో ఈ బుల్డోజర్ పాలన, ఇంకో బుల్డోజర్ పాలన. అది హైడ్రా మీద ఒక బుల్డోజర్ పాలన, ఇది ఇంకో బుల్డోజర్ పాలన. ఇది ఏంటంటే నాగ్పూర్లో వైలెన్స్ జరిగిందని చెప్పి ఇక మొత్తం దీన్ని కూలగొట్టడు. అసలు ఇంకోటి ఇట్లా అంటే నేనేం చెప్తున్నా అంటే ప్రభుత్వాలకు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏమో ఉంచుతుండ్రు, నచ్చలేదంటే మాత్రం కూలగొడుతుండ్రు. ఇది చాలా తప్పు. మనం అందరం కలిసి కట్టుగా దీని మీద ఒక మంచి కార్యాచరణ చేయాలి. కార్యాచరణ చేసి అసలు మనం అందరం మూకుమ్మడిగా మాట్లాడితే తప్ప ఇది ఆగదు. సో ప్రజలారా, ఐ వాంట్ టు స్టాప్ దిస్ వీడియో. కైండ్లీ సపోర్ట్ హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే, అంతవరకు మీకు నమస్కారం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.